రెండు ప్రసంగాలు చేయొచ్చు కానీ టైం అడ్జస్ట్ కావడం లేదు. అంచేత మొదటి ఆదివారం ఒక్కరమే మాట్లాడుతున్నాము. అలాగే మీరందరూ కూడా సహకారం అందిస్తున్నారు. మీటుకేమైనా ఈ నూతన సంవత్సరంలో ఆధ్యాత్మికంగా దైవ భయము కలిగి దేవుని పనిలో సహకారులుగా ఉండి పనిచేసిన కుటుంబాల కొరకు మరి మనం నేర్చుకుంటూ ఉన్నాం. గత వారం ఒక కుటుంబాన్ని గురించి మనం విన్నాం. ఎవరా కుటుంబం? క్లోయే వారి కుటుంబం. కొరింథీ సంఘములో ఈ క్లోయే ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి కుటుంబం. పౌలు గారు ఈ కొరింథీ పత్రిక టూకీగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసి వాక్యంలోకి వస్తున్నాను. మనసు పెట్టి వాక్యం వినండి, చాలా జాగ్రత్త వినండి. కొరింథీ సంఘంలో ఈ క్లోయే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. గత వారం మీకు జ్ఞాపకం చేశాను. ఈ ఒక ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబం, సంఘములో పేరు తెచ్చుకున్నవాడు, సంఘానికి మధ్యవర్తిత్వం వహించిన వాడు, సంఘం చెడిపోతుంటే పాడైపోతుంటే చూడలేనివాడు, బాధ్యత కలిగిన వాడు క్లోయే. గత వారం మనం విన్నాము. బహుశా అది మన ఛానల్లో ఇక లేదు అన్నట్టుగా నేను విన్నాను. ఏది ఏమైనా అవకాశం ఉంటే దయచేసి ఛానల్లో అప్లోడ్ చేయమని మనం చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి వారం మనం కొన్ని కుటుంబాల గురించి ధ్యానం చేయబోతున్నాం. ప్రభు చిత్తమైతే ఈ సంవత్సరం అంతా కొన్ని కుటుంబాలు మనం ధ్యానం చేస్తాం. కనుక ఈరోజు మరొక కుటుంబాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఏ కుటుంబం అంటే స్టెఫను కుటుంబం. వినాలి, ఏ కుటుంబం? స్టెఫను కుటుంబం. పౌలు గారు ఈ పత్రిక రాసే సందర్భానికి ఎఫెసీ పట్టణంలో ఉన్నాడు. ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సౌండ్ బాగాలేదు నాకు. ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి బాధ్యత తీసుకొని ఈ మాటలు రాస్తున్నాడు. చాలా జాగ్రత్తగానండి. ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఈ కొరింథీ సంఘానికి రాశాడనంటే, దాదాపు మనకి 16 అధ్యాయాలు ఉన్నాయి మొదటి పత్రికలో. ఎన్ని అధ్యాయాలండి? ఈ 16 అధ్యాయాలలో అద్భుతమైనటువంటి మాటలతో వాళ్ళకి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, అనేకమైనటువంటి సమస్యలకు పరిష్కారం చేస్తూ పౌలు గారు ఈ పత్రిక రాశాడు. బైబిల్లో కొన్ని పత్రికలు ఉన్నాయి. కొరింథీ 2 పత్రికలు ఉంటాయి. మొదటి పత్రిక, గట్టి చెప్పాలి, రెండవ పత్రిక. ఇంకా చెప్పండి, 2 పత్రికలు ఉన్నాయి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక. తర్వాత మనసు పెట్టాలి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక. 3 పత్రికలు ఉన్నాయి. మీకు తెలుసా? ఏ పత్రిక? యోహాను మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక. బైబిల్లో అంటే ఒక దానిని పదే వ్రాస్తున్నాడనంటే వాళ్ళు ఎంతగా ఆత్మీయ స్థితిలో బలపడాలని భక్తులు కోరుకున్నారో మనకు అర్థం కావాలి. మొదటి పత్రిక రాశాడు, చాలా సమస్యలకు పరిష్కారం ఇచ్చాడు. మొదటి పత్రిక వివరిస్తూ వాళ్ళకి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. వివాహాన్ని గురించిన అనుమానం, చనిపోతే ఏం జరుగుద్దో అనే భయం, ఆ తర్వాత వాళ్ళల్లో కొన్ని జగడాలు, వాళ్ళల్లో కొన్ని కలహాలు, వాళ్ళల్లో అనేకమైనటువంటి పరిస్థితులు మీకు తెలియను. బాగా వినాలి. పౌలు గారు ఒక అద్భుతంగా ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరి కుటుంబం అంటే, బాగా వినండి, స్టెఫను కుటుంబం. చెప్పాలి, ఎవరి కుటుంబం? గట్టి చెప్పండి, అదే మౌనంగా ఉన్నారు. ఎవరి కుటుంబం? స్టెఫను కుటుంబం. ఈ కుటుంబాన్ని ఎలా పోల్చాడంటే, కుటుంబంతో పోల్చలా, స్టెఫను ఇంటివారు అన్నారు. వినాలి. ఎవరట అండి? స్టెఫను ఇంటివారు. ఈ స్టెఫను ఇంటి గురించి అద్భుతమైన మాటలు రాస్తున్నాడు. పైగా ఏం చెప్తాడు తెలుసా? సంగమా, మనకి స్టెఫను కుటుంబం ఉంది కదా, చదువుదాం చూడండి. స్టెఫను ఇంటివారు అకయా యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు ఏం చేస్తున్నారట? పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. మనసు పెట్టండి, చాలా జాగ్రత్తగానండి. ఒక ఇంటి గురించి, ఒక కుటుంబాన్ని గురించి పౌలు గారు పూనుకొని సిద్ధపడి మాట్లాడుతున్నాడు. బాగా వినాలి. వీళ్ళు అనేక సమస్యలతో ఉన్న సంఘం, అక్కడ అనేక ప్రశ్నలతో ఉన్న సంఘం, అనేకమైనటువంటి అనుమానాలతో ఆత్మీయ స్థితి నడిపిస్తున్న సంఘం.
అలాంటి సంఘంలో ఒక కుటుంబాన్ని గురించి వ్రాస్తూ చాలా అతిశయంగా ఆనందంగా మాట్లాడుతున్నాడు. బాగా వినండి, ఇక్కడ మళ్ళా చదువుతున్నాను, టూకీగా కొన్ని మాటలు చెప్తాను, బాగా వినాలి. మొదటి మాట, స్టెఫను ఇంటివారు అకయా యొక్క అన్నాడు. వినాలి. ఏంటది చెప్పండి, ఏంటది? అకయా అంటే ఏంటో తెలుసా? అకయా అనేది ఒక ప్రాంతం, ఒక దేశం. మీరు మ్యాప్లు చూస్తే బైబిల్లో అదొక దేశం. ఈ అకయా అనేది అన్యులు నివాసం చేసే ప్రాంతం. వినాలి మీరు, ఎవరు నివాసం చేసే ప్రాంతం అంటే పౌలు గారు బోధించేటప్పుడు రెండు రకాల ప్రజలు ఉన్నారు. యూదులైన క్రైస్తవులు ఉన్నారు, అన్యజనులైన క్రైస్తవులు ఉన్నారు. ఈ అకయ అనేది అన్యజను నివాసం చేసే ప్రాంతం, అన్యజనులు నివసించే ప్రాంతం, అన్యజనులతో సహవాసముతో కలిగినటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతములో కొరింథీ సంఘములో, వినాలి, ఈ కొరింథీ సంఘంలో ఒక అన్యుడైనటువంటి స్టెఫను కొరకు, వినండి వినండి వినండి, ఎవరి కొరకండి? ఒక అన్యుడైన స్టెఫను కొరకు. ఇతడు యూదుడు కాదు, ఇతడు ఒక అన్యుడు. మీకు బైబిల్లో ఇద్దరు కనిపిస్తారు స్టెఫన్లో. ఎవరైనా చెప్పగలరా? ఒక స్టెఫన్ ఎవరండి? రాళ్ళతో కొట్టబడి చంపబడిన వాడు. ఎక్కడుంటాడు ఇతడు? అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం దగ్గర నుండి 8వ అధ్యాయం మీరు చదివితే ప్రభు కొరకు హతసాక్షిగా చేయబడిన వాడు. అయితే మీరు ఒక మాట నోట్ చేసుకోవాలి, అతన్ని స్టీఫెన్ అన్నారు, అంటే స్టెఫను అన్నారు. ఈయన ఏమన్నారు తెలుసా? ఈయన ఒకటి కాదు, ఈయన ఎవరంటే స్టెఫనస్ అన్నారు. అంటే బాగా వినండి, ఇతడు అన్యుడైన క్రైస్తవుడు. కొరింథీ సంఘములో ఒక అన్యుడైనటువంటి క్రైస్తవుడు అకయా ప్రాంతములో, అన్యులుండే ప్రాంతములో అతడు గురించి పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా గుర్తు చేస్తూ ఈ మాటలు రాస్తున్నాడంటే అతడు ఎంత ఉన్నతమైన వాడో మీరు ఆలోచన చేయాలి. అతడు ఎంత ఉన్నతమైన వాడో. చిన్నమంది వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు, దైవ జనాంగమా బాగా వినండి, మనసు పెట్టి వినండి. కొంచెం అందరు ఇలాగే ఉంచండి, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. కాకండి. ఎందుకు పరిశుద్ధాత్ముడు అంత ఒక్కనించి పౌలు గారి ద్వారా ఆ కొరింథీ సంఘములో, వినాలి, ఆ కొరింథీ సంఘములో ఎలాంటి మనుషులు ఉన్నారో తెలుసా? మీకు ఎలాంటి మనుషులు ఉన్నారో తెలుసా? వాళ్ళు ఎలాంటి వారో తెలుసా? మొదటి మాట చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చూడండి ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు ఒక్క నిమిషం క్షమించాలి. వదంతి కలదు. పోయిన వారం చెప్పాను మీకు, మీలో ఒకడు అంటే వీళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ? చెప్పండి, మంచోళ్ళ చెడ్డోళ్ళ? చెడ్డవాళ్ళు. వీళ్ళు జారత్వంతో నింపబడిన వారు, వ్యభిచారంతో నింపబడిన వారు, చెడు స్వభావం కలిగినటువంటి వారు. వీళ్ళు ఎలాంటి వారు అంటే చెడిపోయిన మనస్సు కలిగి వ్యభిచారాలతో, జారత్వాలతో, దౌర్భాగ్యమైన దుస్థితిలో బ్రతుకుతున్న మనుషులు వీళ్ళు. ఇంకా చెప్పనా, అదే కొరింథీ పత్రిక 1వ అధ్యాయం మీరు తెరిస్తే, 1వ అధ్యాయం కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 10వ వచనం చదువుదాం. 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియో. ఏమి లేక? మొదటగా వీళ్ళల్లో జారత్వం ఉంది, వ్యభిచారం ఉంది. రెండవది వీళ్ళల్లో కక్షలు ఉన్నాయి. వినండి మనసు పెట్టి, వీళ్ళల్లో ఏమున్నాయి? కక్షలు ఉన్నాయి. మూడవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయయు కలహములు ఉండగా. చాలండి, వినండి, మనసులో పెట్టండి. అందరికి వందనాలు. కొంచెం గట్టి చెప్పండి. మొదటి మాట చెప్తాను వినండి. వీళ్ళల్లో జారత్వం ఉంది, వ్యభిచారం ఉంది. వీళ్ళల్లో అసూయలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, వీళ్ళల్లో కక్షలు ఉన్నాయి. కానీ వీళ్ళందరూ సంఘస్థులు. బాగా వినాలి. వీళ్ళంతా ఎవరండి? గట్టి చెప్పండి. సంఘస్థులు. నలుగురితో సహవాసం చేస్తే ఏమవుతారట? 6 నెలలు సహవాసం చేస్తే 6 ఈరవుతారు అంటారే.
అంటారా లేదా చెప్పండి? అంటారుగా. మరి కక్షలు కలిగినటువంటి మనుషుల మధ్య, వ్యభిచారులైన మనుషుల మధ్య, జారత్వాలతో నింపబడిన మనుషుల మధ్య మనసు పెట్టండి ప్లీజ్. ఇంకో మాట చెప్పనా, గ్రూపులు కలిగిన మనుషులంట, పార్టీలు. ఎలాంటి పార్టీలు? కొందరేమో పౌలు గారి పార్టీ అట, కొందరేమో అపోల్లో గారి పార్టీ అట, మరి కొందరేమో పేతురు గారి పార్టీ అట, కొందరేమో యేసు ప్రభు పార్టీలట. అంటే 4 రకాల పార్టీలతో క్రైస్తవం విడిపోయి, మనుషులు చెడిపోయి, కక్షల మధ్య, కలహాల మధ్య, అసూయల మధ్య, జారత్వాల మధ్య, వ్యభిచారాల మధ్య మనుషులు మగ్గి మాడైపోతున్న దినాలలో వినాలే, చుట్టూ చెడిపోయిన వాళ్ళే ఉన్నారు. అమ్మమ్మ వింటున్నారా? చుట్టూ ఎవరున్నారు? కక్షలతో ఉన్నవాళ్ళు మంచివాళ్ళ, చెడిపోయిన వాళ్ళ? మంచివాళ్ళే. అంటే మంచి వాళ్ళ మధ్య చెడిపోయిన వాళ్ళు ఉన్నారుగా. కలహాలతో ఉన్నవాళ్ళు చెడ్డోళ్ళేగా, జారత్వంతో ఉన్నవాళ్ళు చెడ్డవాళ్లేగా, వ్యభిచారంతో ఉన్న వాళ్ళు చెడ్డవాళ్లే కదా. పైగా వీళ్ళకి అన్ని అనుమానాలే. ఎన్ని అనుమానాలు! తల మీద స్త్రీలకేమో ముసుగేసుకోవచ్చా, వేసుకోకూడదా? వినండి, ముసుగేసుకోవచ్చా, వేసుకోకూడదా? భాషల మీద అనుమానాలు, దేవుడి మీద అనుమానాలు, జ్ఞానం మీద అనుమానాలు. వాళ్ళ జీవితాలు అనుమానాల మధ్య నడుస్తున్న జీవితాలు, వాళ్ళ జీవితాలు కక్షలతో పూనుకొన్న జీవితాలు, వారి జీవితాలు కలహాల మధ్య నడుస్తున్న జీవితాలు, వారి జీవితాలు పాపపు ఊబి మధ్య నడుస్తున్న జీవితాలు. దైవ జనాంగమా, ఇలాంటి దౌర్భాగ్యులున్న ఆ సంఘములో స్టెఫను కనబడుతున్నాడు. వినాలి మీరు. ఎవరు కనపడుతున్నారు? గట్టి చెప్పండి, ఎవరు కనపడుతున్నారు? స్టెఫను కనపడుతుంది. అతను మాత్రమే కాదు, అతని ఇల్లు కనబడుతుంది. వినాలి, ఎలా కనబడుతుందో తెలుసా? స్టెఫను అంటే అర్థం తెలుసా? కిరీటము అని అర్థం. వినాలి మీరు. స్టెఫన్ అంటే అర్థం ఏంటి? గట్టి చెప్పండి, ఏంటి? కిరీటం. కిరీటం. ఎలాంటి మనుషుల మధ్య, ఎలాంటి ప్రజల మధ్య, ఎలాంటి వ్యక్తిత్వాల మధ్య? మీరు బాగా వినాలండి. ఈ సమాజంలో నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివే. నువ్వు సామాన్యుడు కాదు. నీ స్థాయి వేరు, నీ స్థానం వేరు. నేను పదే ఈ పదాలు వాడతానండి. నీ స్థానం వేరు, నీ స్థాయి వేరు. నువ్వు నలుగురు ఒకళ్ళాటోడు కాదు, నలుగురితో సమానంగా ఉండేవాడు కాదు. ఇందా మనం జ్ఞాపకం చేసుకున్నామే, 6 నెలలు సహవాసం చేస్తే 6 అనే టైపు కాదు నీవు. ఎంతమందిలో ఉన్న నీ కెపాసిటీ వేరు, నీ భక్తి వేరు, నీ సామర్థ్యం వేరు. రండి, ఆ స్టెఫన్ అడిగితే కలహాల మధ్య ఉంటాడు కానీ కలహాలతో అతనికి పని లేదు. మనుషులు కక్షలతో కూడిన మనుషుల మధ్య ఉంటాడు కానీ కక్షలతో అతనికి పని లేదు. బాగా వినండి. అసూయ పరులైన మనుషుల మధ్య ఉంటాడు కానీ అసూయతో అతనికి పని లేదు. అతనికి పనల్లా ఎవరితో తెలుసా? దేవునితోనే. చెప్పాలి, ఎవరితోటి? ఇంకా గట్టి చెప్పండి, ఎవరితోటి? నీ సహవాసం దేవునితో అయితే, నీ ఆలోచనలు దేవునితో అయితే నువ్వు ఎలాగుంటావు తెలుసా? సంఘంలో కిరీటముగానే ఉంటావు, కిరీటముగానే ఉంటావు. సంఘంలో నువ్వు ఎలాగుంటావు తెలుసా? నలుగురిలో ఒకళ్ళ ఉండవు, నలుగురికి మించి డిఫరెంట్గా ఉంటావు. నీ స్థానం వేరేగా ఉంటుంది. స్టెఫను కొరకు పౌలు గారు మాట్లాడుతున్నాడంటే అతడు పేరుకు తగిన జీవితము కలిగిన వాడు. దైవ జనాంగమా, మన పేర్లు చాలా బాగున్నాయి కదూ. ఏమండి అయ్యా, నేను బాప్తిసం పొందానయ్యా. ఏం మార్చండి? మాట్లాడండి. ఏం మార్చండి? మారాల్సింది పేరు కాదయ్యా, మనిషి తీరు మారాలా. పేరు మారితే సుఖమేముంది? ఆ మధ్యకాలంలో పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తూ ఉంటున్నప్పుడు, సమస్యల కొరకు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఏముంటా తెలుసా? పలానా యోసేపు గారు బ్లాక్ బోర్డు పెట్టుకొని పైన ఉంటాడు. ఎక్కడా? స్టేషన్లో. ఎలాగునా? దొంగగా, హంతకుడుగా, పనికిమాలిన పనులు చేసినోడుగా, చెడ్డ పనులు చేసినోడుగా వాడి పేర్లున్నాయి. పేరుందే కానీ వాడి తీరు మారలా. దైవ జనాంగమా, స్టెఫను కుటుంబం కొరకు ఎందుకు పరిశుద్ధాత్ముడు ఆ కొరింథీ సంఘములో ఆ ప్రజల మధ్య, మళ్ళా రిపీట్ చేస్తా, కక్షలతో, కలహాలతో, అసూయలతో,
జారత్వాలతో, భయంకరమైనటువంటి పోటీ తత్వం కలిగినటువంటి మనుషుల మధ్య ఈ స్టెఫెను ఎలాగున్నాడు తెలుసా? కిరీటంగా. చెప్పాలి, ఎలా ఉన్నాడు? ఇంకా గట్టిగా చెప్పండి. కిరీటం. బైబిల్లో కొన్ని కిరీటాలు ఉన్నాయి. మనసు పెట్టాలి ప్లీజ్. బైబిల్లో కొన్ని కిరీటాలు ఉన్నాయి. ఏంటి కిరీటాలు తెలుసా? ప్రభు కొరకు సేవ చేసి మహిమార్థంగా వాడబడే వారి జీవితాలలో కొన్ని కిరీటాలు ఉన్నాయి. కొన్ని కిరీటాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో మొదటి కిరీటం ఏంటో తెలుసా? బాగా వినాలి మీరు మనసు పెట్టి. అక్షయ కిరీటం, రెఫరెన్స్లు చెప్పను. రెండవది మహిమా కిరీటం, మూడవది అతిశయ కిరీటం, నాలుగవది నీతి కిరీటం, ఐదవది జీవ కిరీటం. ఇలాగున్న బైబిల్లో చాలా కిరీటాలు ఉన్నాయి. నేను అడుగుతున్నాను, ప్రభు యొక్క సంఘములో ఉన్న నీవు రెండు చేతులు జోడించి అందరికీ వందనాలు. ఇంకా కొంచెం గట్టిగా. సంఘములో నీవు ఎలాగున్నావు? కిరీటంగా ఉన్నావా? కిరీటంగానే ఉన్నావా? ఈ స్టెఫెను కొరకు పౌలు గారు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, అతడు సంఘములో ఎలాగున్నాడు తెలుసా? అతిశయ కిరీటముగా ఉన్నాడు. చెప్పాలి, ఏ కిరీటం? అందరిలాంటోడు కాదు. పైగా అతని జీవితం తెరచిన పుస్తకం. అతని జీవితం అందరూ చదువుకునే పుస్తకం. సీక్రెట్స్ లేవు. పౌలు గారు అంటాడు, అయ్యా స్టెఫెను ఇంటి వారు అకయ ప్రాంతానికి ప్రథమ ఫలమై ఉన్నారు. వారు తమను తామే అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను అంటాడు. వినాలి మీరు. ఎవరికి తెలుసట? సంఘమంతటికి తెలుసట. దైవ జనాంగమా, ఆ సంఘములో, ఆ కొరింథీ సంఘములో వాళ్ళ స్థానం ఏంటో తెలుసా? తెరచిన పుస్తకం వలె వారి జీవితాలు కనబడుతున్నాయి. ప్రభు మహిమార్థంగా వాళ్ళు ఎలా బ్రతుకుతారో, ప్రభు కొరకు ఎలా నిలబడతారో, ప్రభు కొరకు ఎలా పనిచేస్తారో, ప్రభు కొరకు ఎలా ఎదుగుతారో వారు తెరచిన పుస్తకం వలె ఉన్నారు. మరి నువ్వెలాగున్నావు? సంఘంలో నువ్వు ఎలాగున్నావు? పరిశుద్ధాత్ముడు స్టెఫెను కొరకు రాశాడంటే, కుటుంబాల కొరకు రాశాడంటే వాళ్ళ జీవితాలు సంఘాలకు ఆదర్శంగా. వినాలి, దేనికి ఆదర్శం? రిపీట్ అగైన్. దేనికి ఆదర్శం అంటే నీ కుటుంబము, నీవు కూడా ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండాలని నీ దేవుడు కదా కోరుకుంటున్నాడు. నీ దేవుడు కదా నలుగురితో ఒకరిలా కాదు, 10 మందిలో ఒకరిలా, అంటే 10 మందితో ఒకడిగా కాదు, 10 మంది కనబడుతున్న నీ స్థానము నీదే. నువ్వు ఎంతమంది మధ్య ఉన్నా నీ స్థానము నీదే. అర్థమైలో ఓ మాట చెప్పనా, ఉదాహరణ చెప్పనా? ఏమండి, బురదలోనే పుట్టిందట, బురదలోనే పెరిగిందట. చెప్పండరా, బురదలోనే పుట్టింది, బురదలోనే పెరిగింది. చెప్పండి, ఏంటది? ఏ బురదతో ఉండదా? ఉండదు. బురదతో ఉండదు. బురదతో దానికి పని లేదు. మీరు ఎప్పుడైనా చూసారా తామరాకుని? ఎప్పుడైనా చూసారా? తామరాకు మీద ఒక నీటి చుక్క పడితే నాని బాబులు అనుకొచ్చేయచ్చు. ఒక నీటి చుక్క పడితే ఆ నీటి చుక్కట ముత్యములా చూపిస్తుందట. వినాలి మీరు, ఎలా చూపిస్తుంది? ముత్యంలాగా. ఎందులో పుట్టింది? బురదలో పుట్టింది. ఎందులో పెరుగుతుంది? బురదలోనే పెరుగుతుంది. కానీ బురదను మాత్రం తన పైన అంటించుకోదు. దాని పువ్వు చూడండి ఎంత అందంగా ఉంటుందో, దాని చరిత్ర చూడండి ఎంత అందంగా ఉంటుందో. ఆ కొరింథీ సంఘములో భయంకరులైన మనుషుల మధ్య, అసూయపరులైన మనుషుల మధ్య, కక్షలతో రగిలిపోతున్న మనుషుల మధ్య, పాపిష్టులైన మనుషుల మధ్య, వినాలి, స్టెఫెను ఎలా ఉన్నాడు తెలుసా? కిరీటముగా ఉన్నాడు. చెప్పాలి, ఎలా ఉన్నాడు? గట్టి చెప్పండి. కిరీటంగా ఉన్నాడు. ఎందుకని కిరీటంగా ఉన్నాడు? ఎందుకని అతడు కిరీటముగా పోల్చబడ్డాడు అంటే, సామెతల గ్రంథం ఒకసారి తెరుద్దాం. తెరవండి సామెతల గ్రంథము, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథములో 14వ అధ్యాయము 8వ వచనం, 14:18, క్షమించాలి, 14:18. మరొకసారి, జ్ఞానము లేని వారు మూఢత్వమే వివేకులు జ్ఞానమును కిరీటముగా
మళ్ళీ చదువు నాన్న. వివేకులు జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్యము. వివేకులు అందరు నాతో చెప్పరాదా? అందరిగా నాతో చెప్పరాదా? వివేకులు. అదేం సౌండ్ అర్రా? వివేకులు. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను చదువుతాను, అందరు చెప్పండి. వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందరు. ఇప్పుడు స్టెఫెన్ ఎవరండి? కిరీటం. చెప్పాలి. స్టెఫెన్ ఎవరు? ఎందుకని? ఇతడు వివేకం గలవాడు. వింటున్నారా? ఏం కలిగిన వాడు? ఎవరి మధ్య కక్షలతో, కలహాలతో, అసూయతో, వ్యభిచారముతో, జారత్వముతో, పాపముతో, పోటీతత్వంతో, పార్టీలతో, ఇంకా చెప్పాలంటే రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుషుల మధ్య ఇతడు వివేకము కలిగి జ్ఞానంగా ఉన్నాడు. ఏమన్నా అర్థమైంది? అర్థం కాలేదా? ఏం కలిగి? వివేకం కలిగి జ్ఞానంగా ఉన్నాడు. అందుకని అతడు ఎలా కనపడుతున్నాడు? కిరీటము ధరించుకున్నవాడు. ఒక కిరీటం ధరించుకున్నవాడిని ఏమంటారు? రాజు. చెప్పండి, ఏమంటారండి? రాజు కదా. కిరీటం ధరించుకున్నవాడు రాజు కదా. ఆ సంఘములో రాజులా ఉన్నాడు. ఆ సంఘానికి ఒక అద్భుతమైన గౌరవంగా ఉన్నాడు. ఆ సంఘానికి ఘనతగా ఉన్నాడు. కారణం అతడు వివేకంగా ఉన్నాడు. వినాలి. ఎలాగున్నాడు? వివేకంగా ఉన్నాడు. వివేకం అంటే అర్థం ఏంటండి? వివేకం అంటే సొలొమోను గారు అడుగుతారు కదండి, అయ్యా నేను బాలుడనయ్యా, నాకేం కావాలి? వివేకం కావాలి. ఎందుకని నన్ను తీసుకొచ్చి రాజ్యం మీద రాజ్యపాలన చేయమంటున్నావు? నేను రాజుగా సింహాసనం మీద కూర్చొని పరిపాలన చెయ్యాలంటే నేను ఎంతటోనయ్యా. అందుకని నాకు ఏం దయచేయి? వివేకం దయచే. ఆ వివేకం దయచేయమనే మాట ముందు ఏమంటాడంటే, నేను మంచి చెడులు ఎరుగునట్లు. వినండి. ఏమి ఎరుగునట్లు అంటే మంచేదో చెడేదో నేను ఎరిగి ఉండాలంటే నాకు వివేకం కావాలి. ఏమని అర్థమవుతుందా? వివేకం కలిగిన వాడాట జ్ఞానమును కిరీటముగా ధరించుకుంటాడట. ఇప్పుడు ఈ స్టెఫెను దగ్గరికి రండి. ఇతడు ఏం కలిగిన వాడు? వివేకం కలిగిన వాడు. ఇతనికి తెలుసు మంచేదో, ఇతనికి తెలుసు ఏది చెడో, ఇతనికి తెలుసు ఏది చెయ్యాలో, ఇతనికి తెలుసు ఏది చెయ్యకూడదో. అందుకని ఆ సంఘములో ఇతడు ఎలాగున్నాడు? కిరీటంగా ఉన్నాడు. చెప్పండి, ఎలాగున్నాడు? దైవ జనాంగమా, వచ్చి వెళ్ళిపోతున్నావా? ప్రార్థన అంటే ఏదో ఆరాధించడం అనుకుంటున్నావా? ప్రార్థన అంటే ఏదో పాటలు పాడడం అనుకుంటున్నావా? ప్రార్థన అంటే ఏదో ఒక చిన్న పని చేసి వెళ్ళిపోవడం అనుకుంటున్నావా? కాదు. నీవు సంఘానికి కిరీటముగా ఉండాలా. నిన్ను గురించి ఒక దైవజనుడు చెప్పగలిగి ఉండాలా. నిన్ను గురించి దేవుడు మెచ్చుకునే స్థాయిలో ఉండాలా. నిన్ను గురించి పరిశుద్ధాత్ముడు ఆనందించే స్థాయి ఉండాలా. మనసు పెట్టండి ప్లీజ్. ఎప్పుడొస్తుంది? నువ్వు వివేకంతో బ్రతికినప్పుడు. వివేకము ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆ వివేకము నిన్ను జ్ఞానముతో నడిపిస్తుంది. ఆ వివేకం నిన్ను ఉన్నతముగా నడిపిస్తుంది. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో ఒక్క మాట నేను చెప్పమంటారా? భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిన జ్ఞానము కలిగిన వాడెవరో? గట్టిగా ఏం కావాలని అడిగాడు? వివేకం కావాలని. కానీ జీవిత ప్రయాణంలో ఏం కోల్పోయాడు? వివేకాన్నే కోల్పోయాడు. ఏమి పోగొట్టుకున్నాడు? జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. బ్రతుకు నావను చీల్చుకునేటట్లుగా చేసుకున్నాడు. మీరు మనసు పెట్టాలి ప్లీజ్. కారణం అతని ఆత్మీయ స్థితి పడిపోయింది. నువ్వు కూడా ఉన్నావు కదా, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు నీ ఆత్మీయ జీవితంలో బాప్తిసం పొంది అభివృద్ధి చెందిన వ్యక్తివే కదా. మరి నువ్వెలా ఉన్నావు? సంఘానికి కిరీటంగా ఉన్నావా? నిలబడగలిగావా? ఇంకా సంఘములో నీ ద్వారా జ్ఞానము కలిగిన మాటలు వినబడుతున్నాయా? జ్ఞానం కలిగే ప్రవర్తిస్తున్నావా?
పౌలు గారు ఆ కొరింథీ సంఘానికి అక్కడ ఉన్న సంఘములో అక్కడ వాళ్ళ మధ్య పెరిగిన వ్యక్తి, వాళ్ళతో ఉన్న వ్యక్తి, వాళ్ళతో సహవాసం చేస్తూ పెరుగుతున్న వ్యక్తిని వాళ్ళకే గుర్తు చేస్తున్నాడు. ఇదిగో స్టెఫను ఇంటివారు. వినాలి, ఎవరట? గట్టి చెప్పండి, ఎవరట? వాళ్ళు స్టెఫను ఇంటివారు అకయా ప్రాంతములో ప్రథమ ఫలమై ఉన్నారు. మీరు బాగా వినాలండి, మీరు బాగా వినాలి. స్టెఫన్ అంటే ఎవరు అనుకుంటున్నారో తెలుసా? ఇతని కొరకు 2 వచనాలు ఉన్నాయి. ఒకటి ఈ కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 15వ వచనంలో 15 నుంచి దాదాపు 18 వచనాల వరకు అతని చరిత్ర ఉంది. ఆ తర్వాత మొదటి అధ్యాయం తీయండి, మొదటి అధ్యాయం ప్లీజ్. కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం కూడా చదువుదాం. 16వ వచనం. స్టెఫను ఇంటి వారికి బాప్తిసం ఇచ్చితిని, వీరికి తప్ప. కొంచెం 14 చదువుదాం. నా నామమున మీరు బాప్తిసం పొందితిరని ఎవరైనా చెప్పుకుంటున్నట్లు క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవనికి నేను బాప్తిసం ఇయ్యలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్టెఫను ఇంటి వారికి ఏమండి, ఏమైనా అర్థమైందా? ఏమైనా అర్థమైందా? వందనాలండి. పౌలు గారు అడ్రస్ చేస్తూ, అయ్యా నేను వీళ్ళ నా మనుషులు, వీళ్ళ నా వాళ్ళు నేను అనుకుని ఒకవేళ అచ్చంగా అనుకుంటున్నారేమో, నేను ఎవరికి బాప్తిసం ఇయ్యలేదు. నేను ఎవరికి ఇచ్చానంటే క్రిస్పునకును గాయకునకు ఇచ్చాను అంటే, అమ్మ వినాలి. క్రిస్పునకును గాయకునకు ఇచ్చాను అంటూ సడన్గా గుర్తొచ్చాడు. ఎవరికి? పౌలు గారికి. ఎవరట? ఈ స్టెఫను. ఈ స్టెఫన్కి నేను ఏమిచ్చానో తెలుసా? బాప్తిసం ఇచ్చాను. చెప్పండి, ఏమిచ్చాను అంటే ఈ స్టెఫను గురించి చెబుతూ అంటాడు, నేనే బాప్తిసం ఇచ్చాను. అతడు ఆ సంఘానికి ఎలాగున్నాడు తెలుసా? కిరీటంగా ఉన్నాడు. చెప్పండి, ఎలాగున్నాడు? ఇంకా గట్టి చెప్పండి. కొంతమంది భలే చెప్తున్నారండి, ఏనంగా కిరీటంగా ఉన్నాడు, ఎంత ఆనందంగా చెప్తున్నారో. మరి కొంతమంది వెరైటీగా అంటున్నారు. సరే, నేనే పూర్తి చేసుకుంటాను, నిలబడ్డానుగా. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మనసు ఇలా పెట్టండి. సంఘమునకు ఇతడు కిరీటంగా ఉన్నాడు. నేను బాప్తిసం ఇచ్చాను. సంఘములో నీ స్థానము, నీ స్థాయి ఎట్లా ఉండాలి తెలుసా? నీ కొరకు అతిశయించాలి నీ దైవజనుడు, నీ కొరకు అతిశయించాలి నీ దేవుడు. రాత్రి సడన్గా కంగారు పడిపోయాను, నాకు ఫోన్ రాలేదు, వీళ్ళు ఏం చేస్తున్నారో రేపు. గట్టి చెప్పండి, అతిశయం. మీకు ఒక మాట తెలియజేస్తాను, బాగా వినండి. దైవజనుడట దుఃఖంతో పని చేయకూడదటండి. ఏమండి, ఎలా పని చేయకూడదట? దుఃఖంతో పని చేయకూడదంట. వాడు ఏడవకూడదట, వాడిని దుఃఖ పెట్టకూడదట, వాడు దుఃఖంతో పని చేయకూడదట. ఎందుకట? సంఘాన్ని చూస్తున్నప్పుడు సంఘ సహోదరుల మధ్య ఆనందముతో ఎదగాలట, ఆనందంతో ఎదగాలట. పౌలు గారు తెస్సలోనికయలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ అతను ఏమంటున్నాడు ఒకసారి మాట చదువుదాం. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనికలకు రాసిన పత్రిక అంటే ఆదికాండానికి ముందు ఉంటుందండి. మా నిరీక్షణ అయినను కొంచెం జాగ్రత్తగానండి. పౌలు గారు సంఘాన్ని గురించి చూచి మాట్లాడుతున్న మాట బాగా వినండి. సంఘాన్ని చూసి మాట్లాడుతున్న మాట, మా నిరీక్షణ అయినను ఆనందమైనను. ఏమండి, అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. అంటే ఎవరో? సంఘమే కదా. మేము ఎవరు చూసి ఆనందపడతాం? నలుగురితో కలిపి తిరుగుతున్నందుక, నలుగురిలో ఒకటిగా ఉన్నందుక, నలుగురితో సమానంగా తిరుగుతున్నందుక కాదు కదా. మళ్ళా చదువుతాం చూడండి ఆ మాటలు దయచేసి. 19వ వచనంలో ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది?
మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. మేము ఎవరిని బట్టి ఆనందిస్తాం, మేము ఎవరిని బట్టి అతిశయంగా ఉంటాం అంటే, పౌలు గారు కొరింథీ సంఘాన్ని చూసి, అయ్యా మిమ్మల్ని చూసి నాకు ఆనందం లేదయ్యా, మిమ్మల్ని చూసి నాకు అతిశయం లేదయ్యా, మిమ్మల్ని చూస్తుంటే మీరు కక్షలతో ఉన్నారు, కలహాలతో ఉన్నారు, అసూయతో ఉన్నారు, జారత్వాలతో ఉన్నారు, పైగా మేమే గొప్ప అని ఫీలింగ్లో ఉన్నారు. ఒకడు పౌలువాడు, ఒకడు అపోలోవాడు. వందనాలండి, వందనాలు చెప్పండి. నిన్న రాత్రి మా పెద్దని కూడా మా ఇంటికి వచ్చారు, మా రాజని కూడా వచ్చాడు. మా రాజని వచ్చి ఒరే దేవుడు అని మొదలెట్టాడు. ఈ మధ్య ఎక్కువ వాక్యాన్ని బాగా ధ్యానం చేస్తున్నాడు ఆయన, థియలాజికల్గా టాపిక్లు మాట్లాడుతున్నాడు ఆయన. ఎక్సలెంట్, దేవుడు ఆయన్ని దీవించుగాక. నేనేమన్నానంటూ రే మీ ఇద్దరం ఒరే అనుకుంటాం కదా, ఏమనుకోకుండా నేను అనియా, మా అమ్మ కూడా బతుకున్నప్పుడు ఒరే అనియా అనరాన్ని అనేది, అమ్మ అనియా అంటే అనలా పోతున్నానమ్మా అని ఎటు తెలియదు. చిన్నప్పటి నుంచి ఒరే అంటేనే నాకు మనసారా తృప్తిగా ఉంటుంది. నేను అన్నయ్య అన్నాను అనుకోండి, ఆడెవడోలాగా ఉంటుంది నాకు తెలియదు. అందుకని ఒరే ఏమనుకోకే, నేను మొత్తం వదిలేశాను రా. ఏం వదిలేశాను? సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, వేదాంతాలు వదిలేశాను. నేను ఎందుకు వదిలేశానంటే నాకు ఇష్టం ఉండడంలా. సిద్ధాంతాల పేరట, వేదాంతాల పేరట, రాద్ధాంతాలు సృష్టించుకుంటూ ఏం చేశారు? సంఘానికి భక్తి నేర్పారా? ఈరోజు విభేదాలు తప్ప ఒక్క విశ్వాసిని చూపించండి, విధేయత గల విశ్వాసిని. భక్తి నేర్పి విధేయత గల ఒక్కడు చూపించండి. వాక్యం బాగా నేర్చుకొని పంగనామాలు పెట్టేవాడిని, కౌంటర్లు వేసేవాడిని. ఏమండి, రకరకాలను చూసాం కానీ భక్తి గలను చూసామా? అందుకేనండి బాబు, మీరు నన్ను ఏమనుకున్నా నాకు సిద్ధాంతంతో పని లేదు, వాక్యముతోనే దేవుడు నడిపించుగాక. అందులో నాకు గురువు పట్ల భయము, భక్తి ఇవన్నీ నేర్పాలట. గురువట దేవుణ్ణి చూపించాలట. ఎవరిని? దేవుణ్ణి. ఒక ఆయన అన్నాడు, అలా కాదు, దేవుణ్ణి వెనకాలెట్టారు, దేవుణ్ణి ముందెట్టాలంటే అవ్వదో. ఎందుకంటే మొదట బడి తల్లివడి. రిపీట్ అయ్యాన్, మొదట పడేది తల్లివడి. తల్లి దగ్గర నుంచే తన జీవితం ప్రారంభమైంది. అందుకే పిల్లలకు మనము నేర్పించాలా, పిల్లలకు నేర్పించాలా. ఆత్మీయ జీవితం కూడా అంతే. ఇది ఆత్మీయమైన విద్య, మహోన్నతుని విద్య. ఈ విద్యలో సంఘంలో ఉన్న నీ కొరకు నీ దేవుడు అతిశయించాలి, సంఘములో ఉన్న నీ కొరకు నీ దైవజనుడు అతిశయించాలి, సంఘములో ఉన్న నీ కొరకు సంఘతోటి సహోదరులు ఏం చేయాలి? అతిశయించాలి. పలానోడు ఉన్నాడండి, అబ్బా చాలా మంచోడండి, వాడు సంఘానికి దీపము లాంటోడండి. ఏమండి వింటున్నారా? సంఘానికి ఎలాంటోడు? గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. పలానోడు ఉన్నాడండి అనుకోకూడదు. పలానా సహోదరు ఉందండి అనుకోకూడదు. నువ్వు లేకపోతే అల్లాడిపోవాలి ఆత్మ. నువ్వు కనిపించకపోతే హృదయం వేదనకరంగా మారిపోవాలి. ఎందుకు రాలేదా సహోదరి, ఎందుకు రాలేదా సహోదరుడు, ఎందుకు రాలేదని పరితపించాలి. నన్ను క్షమించండి, పౌలు గారు చిన్న మాట, స్టెఫను ఇంటివారు మనసు పెట్టండి. ఎవరి స్టెఫను? సంఘానికి కిరీటము లాంటివాడు. వినాలి, సంఘానికి ఎలాంటివాడు? కిరీటం. ఎందుకని? వివేకంతో బ్రతుకుతాడు. ఎందుకని? జ్ఞానంగా ఉంటాడు. అతడు జ్ఞానాన్ని కిరీటముగా ధరించుకున్నాడు. కక్షలతో అతనికి పని లేదు. చెప్పండి రా, కక్షలతో అతనికి పని లేదు. అసూయతో పని అతనికి లేదు. కక్షలతో పని లేదు, అసూయతో పని లేదు. ఏమండి వినాలండి, అతనికి ఎవరితో పనో తెలుసా? అతనికి దేవునితోనే పని, మనుషుల వైపు చూడడం. అందుకే పౌలు గారు అతని కొరకు స్టేట్మెంట్, స్టెఫను ఇంటివారు. దైవ జనాంగమా,
నీ కొరకు అతిశయము కలిగిన మాటలు ఉన్నాయా? దేవుడు సంతోషించి అతిశయముగా చెప్పుకోగలడా? ఒక తండ్రి అంటున్నాడు, వాడి పేరు ఎత్తకండి అయ్యా, వాడి పేరు ఎత్తకండి. అలాంటోడు పుట్టినా ఒకటే. చెప్పండారా, ఎంత బాధ పెట్టుంటాడండి ఆ తండ్రిని. కన్న ప్రేగు కూడా వీడు నాకు వద్దు అనుకునే స్థాయికి వెళ్ళాడంటే ఆడు ఎంత దౌర్భాగ్యుడై ఉండాలండి. ఆత్మీయ కుటుంబములో నీ కొరకు ఏ స్థానం ఉంది? ఆత్మీయ స్థితిలో నీ కొరకు ఏ ఆలోచన ఉంది? నీ గురించి కూడా నీ సంఘములో లేక ప్రభు సంఘములో, క్రీస్తు సంఘములో, క్రీస్తు ప్రభు యొక్క శరీరములో ఆ స్థానం నీకుందా? కిరీటంగా ఉన్నావా? కిరీటమునకు మరొక అర్థం చెప్తానే, యోగ్యురాలు తన పెనిమిటికి, గట్టి చెప్పండి, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. యోగ్యుడెవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అప్పుడు సంఘం ఏమై ఉండాలి? యోగ్యమైనదై ఉండాలిగా. యోగ్యముగా ఉండాలనే ఈ సంఘాన్ని ప్రేమించాడట. యోగ్యముగా ఉండాలనే ఈ సంఘం కొరకు ప్రాణం పెట్టాడట. పాట మాత్రం పాడతావు, నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి. ఒక్క నిమిషం వినపడద్ది. మీరు పాడుతుంటే పక్కోడు కూడా వినపడకూడదు. మనం పెద్దలు కలిపినట్టుగా జస్ట్ అన్నట్టించాలి అంతే. మళ్ళీ స్టార్ట్ చేద్దామా? నన్ను కన్నా తండ్రి, నన్ను రక్తమిచ్చిన తండ్రి, సర్వేశ్వరా సర్వం, వెరీ గుడ్, ఆధారము నీవే. అంటే నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తం ఇచ్చిన తండ్రి, ప్రాణం ఇచ్చిన తండ్రి అని నీ పాటలతో కాదు, ప్రాణం పెట్టిన వాడి కొరకు ఏం చేశావు? ఈ సంఘము ఆనందంగా ఉండాలని, అతిశయంగా ఉండాలని ఆ పరలోకపు తండ్రి ఎదుట, ఇది అంటే యేసుక్రీస్తు ప్రభువారట ఆ సంఘాన్ని ఎలా చూడాలనుకుంటున్నాడు తెలుసా? తెరవండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. 5:27. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా ఏమండి సంఘమును ప్రేమించి అది కళంకమైనను. అమ్మా 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 వినాలి వినాలి అయ్యా వినండి. అది కళంకమైనను, ముడత అయినను, అట్టిది మరి ఏదైనానూ లేక ఎలాగట? పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన దానిని తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని. అమ్మ దేని చేత? వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై, అంటే కళంకము లేనిదిగా, ముడత లేనిదిగా, అట్టిది మరి ఏదైనా లేనిదిగా ఉండాలని దాని కొరకు అప్పగించుకున్నాడు. మరి నువ్వెలా ఉన్నావు తల్లి? సంఘానికి కిరీటమేనా? స్టెఫను ఇంటి వారు కొరింథీ సంఘానికి కిరీటాలు మనసు పెట్టాలి. స్టెఫను ఇంటి వారు కొరింథీ సంఘానికి కిరీటం. స్టెఫను ఇంటి వారి గురించి అడగండి. ఆనందపడిపోతున్నాడు పౌలు గారు. మరి నీ ఇంటి గురించి ఏది ఆనందం? నీ కుటుంబాన్ని గురించి ఉందా? పలానా సహోదరి ఉందంటే మందిరానికి దీపము లాంటిదండి. పలానా సహోదరుడు ఉన్నాడంటే సంఘానికి వాళ్ళు స్తంభాలండి. మీకు తెలుసా, గలతీ పత్రిక రాస్తూ పౌలు గారు అంటాడు, ఆ యాకోబు కొరకు, యోహాను కొరకు మాట్లాడుతూ అంటాడు, వీళ్ళు సంఘమునకు ఎలాగున్నారు? స్తంభాలు. చెప్పాలి, సంఘానికి ఎలాగున్నారు వీళ్ళు? స్తంభాలు. అంటే సంఘాన్ని నిలబెట్టేవారు, సంఘము కొరకు పాటుపడేవారు, సంఘము కొరకు త్యాగం చేసేవారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, పౌలు గారు అంటాడు తెస్సలోనికైన సంఘానికి, ఇదిగో నా ఆనందమును నా అతిశయం కిరీటము ఎవరు? మీరే కదా.
మీరే కదా. పౌలు గారు కొరింథీ సంఘములో స్టెఫను ఇంటి వారి గురించి స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నాడంటే, వాళ్ళు పేరుకు తగినట్లుగా సంఘానికి ఎలాగున్నారు? కిరీటంగా ఉన్నారు. చెప్పాలి, ఎలాగున్నారు? మళ్ళీ రిపీట్ చేయండి. ఎలాగున్నారు? కిరీటంగా ఉన్నారు. కిరీటంగా ఉన్నారు. తెరవండి ఫిలిప్పీ పత్రికలో. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా. అబ్బా, మీరు మామూలుగా చదివేశావు నాన్న, మళ్ళీ చదువు. నా ఆనందము. అబ్బా, ఏం అతిశయం అండి. నా ఆనందమును నా కిరీటమునై ఉన్నా నా ప్రియులారా. ఏమండి, ఎంత వర్ణనండి, ఎంత వర్ణన. ఏమండి వినండి, ఒక వ్యక్తిని వర్ణించాలంటే ఆడు ప్రేమికుడే ఉండాలా. ప్రియా, నీవు లేని జీవితం. అబ్బా, వచ్చేస్తున్నాయి కవిత్వాలు. అమ్మాయి కనపడగానే అబ్బాయికి కావ్యాలు, వర్ణనాతీతం. పౌలు గారు కూడా ఫిలిప్పీ సంఘాన్ని గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. పేరెత్తుతుంటే అంత అతిశయం వచ్చేస్తుంది చూడండి. మళ్ళీ చదువుతాను చూడండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ప్రభువునందు ఎలాగుండండి? స్థిరంగా ఉండండి. మీరు నా ఆనందం, మీరే నా కిరీటం. నేను అపేక్షించే, నేను ఆనందించే, నేను కోరుకునే నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఏం అద్భుతం అండి బాబు, మనసు పెట్టాలి ప్లీజ్. ఏం అద్భుతం. సంఘాన్ని చూడగానే ఇట్టి అతిశయము కలిగిన మాటలు ఉండాలండి. ఇట్టి అతిశయం కలిగిన మాటలు. సంఘాన్ని చూడగానే ఆనందం పెళ్ళి బికాల. సంఘమును చూడగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనందముతో అతిశయంగా పరలోకపు తండ్రికి చెప్పాలా. ఒక సేవకుడు కూడా అతిశయంగా చెప్పాలా. మనసు పెట్టండి ప్లీజ్, మనసు పెట్టండి. ఇప్పుడు చెప్పండి, స్టెఫను ఇంటివారు. ఏ ఇంటివారు? స్టెఫను ఇంటివారా. ఎలా ఉన్నారట అంటే, స్టెఫను ఇంటివారు అని సంబోధించాడంటే సంఘానికి వచ్చి వెళ్ళిపోతున్నావా? అది ఆనందం అనుకుంటున్నావా? నిన్ను మర్చిపోకూడదండి. నువ్వు వెళ్ళిపోయినా నిన్ను మర్చిపోకూడదండి బాబు. జీవితం శాశ్వతమైంది కాదు, శాశ్వతం కాదు. ఏది మనం వెంట రాదు. మనందరికీ తెలుసు. నన్ను క్షమించాలి. ఆ కొరింథీ సంఘానికి ఆఖరి మాటలు రాస్తున్నాడు. 16వ అధ్యాయములో ఈ మాటలు చెబుతున్నాడు. స్టెఫను ఇంటివారు. ఏంటయ్యా ప్రత్యేకత? వాళ్ళ కిరీటమయ్యా సంఘానికి. రిపీట్ అగైన్. వాళ్ళ సంఘానికి ఎలాగున్నారట? మళ్ళీ చెప్పండి, ఎలాగున్నారు? కిరీటంగా ఉన్నారు. నా ఆనందం, వాడు నా అతిశయం. ఆ ఇంటివారంటే నాకు ఆనందం, ఆ ఇంటివారంటే నాకు అతిశయం. అక్కయ ప్రాంతానికి వాళ్ళు ప్రథమ ఫలం అంటే మొట్టమొదటిగా రక్షించబడిన తొలి ఆత్మలో, రక్షించబడిన నాటి నుండి అన్యుల మధ్య రక్షించబడి ఇదిగో వాళ్ళు ప్రభు కొరకే బ్రతుకుతున్న ప్రజలయ్యా. మీరు కలహాలతో, కక్షలతో, అసూయలతో, భేదాలతో, పార్టీల పేరట, సిద్ధాంతాల పేరట విడిపోయి మీరు కొట్టుకు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఉన్నారే, వాళ్ళెవరో తెలుసా? ప్రథమ ఫలం. బా, ఏం అద్భుతం అండి. స్టెఫను ఇంటి వారు. ఆ స్టేట్మెంట్ కారణం సంఘానికి వాళ్ళు కిరీటాలు. ప్రియ తల్లి, సోదరుడా, కాలక్షేపానికి వింటున్నావా? సరదాగా వింటున్నావా? నువ్వు కూడా సంఘానికి ఎలా ఉండాలో తెలుసా? అతిశయముగా, ప్రథమ ఫలముగా. బాబు, ఇతడు లేకపోతే, అమ్మో ఈ సహోదరి లేకపోతే, అమ్మో ఈ సహోదరుడు లేకపోతే, ఈ పెద్ద లేకపోతే, ఈ విశ్వాసి లేకపోతే, అమ్మో అనుకోవాలి.
సంఘం అనుకోవాలి, అయ్యి బాబు ఈయన ఉన్నప్పుడండి, ఈయన ఉన్నప్పుడండి, ఇతడు ఉన్నప్పుడండి అని మారుమోగిపోవాలండి. ప్రభు కొరకు మారుమోగిపోవాలి. నా 2 చేతులు జోడించి చెప్తున్నానండి, బ్రతుకులు మాత్రం శాశ్వతం కాదండి. దేవుని కొరకు బ్రతికే కృప దేవుడు మనకిచ్చుగాక. స్తెఫను ఇంటి వారి కొరకు అంత స్టేట్మెంట్ ఉందండి బాబు. మామూలుగా చెబితే కనబడలేదు కదా. స్తెఫను అంటే కిరీటం, ఇతను కిరీటం, ఇతని ఇల్లు ఒక కిరీటం, ఇతని భార్య ఒక కిరీటం, ఇతని బిడ్డలు ఒక కిరీటం, ఇతను రక్త సంబంధికి ఒక కిరీటం. రక్షించబడిన అన్యజాతులోంచి వచ్చారే కానీ వీళ్ళు కిరీటాలుగా నిలబడ్డారు. వీళ్ళు ఎలాంటి కిరీటం? అతిశయ కిరీటం. చెప్పండి, ఎలాంటి కిరీటం? అతిశయ కిరీటం, ఆనందకరమైన కిరీటం అండి. వీళ్ళని చూస్తుంటే మురిసిపోతున్నాడు. వందనాలండి, దయచేసి అందరిలాగా చూడండి. మురిసిపోతున్నాడండి. స్తెఫను ఇంటివారు అకయా ప్రాంతములో ఎలా ఉన్నారు తెలుసా? వీళ్ళు ఈ కొరింథీ పట్టణానికి సమీపంగా ఉన్న ప్రదేశమే అకయా. 2 భాగాలు, ఇవి 2 భాగాలు మనసు పెట్టాలి. వీళ్ళు ఎలాగున్నారు? ప్రథమ ఫలమై ఉన్నారు. వీళ్ళు అద్భుతమైనటువంటి కుటుంబంగా ఉన్నారు, అతిశయ కుటుంబంగా ఉన్నారు. వచనం చదువుతుంటే చిన్నగానే ఉందండి, కానీ దాని భావం మీరు ఆలోచించాలి. నేను అంటున్నాను, తల్లి నువ్వు సంఘానికి అలాగే ఉన్నావా? సంఘానికి అలాగే మీరేమండి అనుకోను కానండి, నేను ఎన్నండి, నేను లోబడినండి. నువ్వు కిరీటం అయితే లోబడతావు తల్లి, కిరీటం అయితే లోబడతావు. కిరీటం అయితే నువ్వు ప్రభు కొరకే ఆలోచిస్తావు. కక్షలతోనో కలహాలతో వాటికి చోటిచ్చావా? నీలో దైవత్వం చచ్చిపోయిందని మాత్రం మర్చిపోకో. దైవత్వం చచ్చిపోయిందని మాత్రం మర్చిపోకో. సంఘములో ఇంకా కలహాలతో, విభేదాలతో, కక్షలతో ఇంకా రగులుతున్నావంటే, ఇంకా మనలో మార్పు రాలేదంటే మనము సంఘానికి కిరీటాలు కాదండి బాబు, కిరీటాలు కాదు. ప్రశ్న వేసుకోకసారి. సంఘంలో, కొరింథీ సంఘములో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వీళ్ళు ఎలాగున్నారు? స్తెఫను ఇంటి వారు కిరీటముగా ఉన్నారు. చెప్పండి, ఎలాగున్నారు? మళ్ళీ చెప్పండి, ఎలాగున్నారు? వీళ్ళు కిరీటంగా ఉన్నారు. అంటే మనం కూడా సంఘంలో ఎలాగుండాలి? కిరీటాలుగా ఉండాలి. 2వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. తెరవండి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం మళ్ళీ చదువుదాం. స్తెఫను ఇంటివారు అకయా యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని. చాలు, మీరు చాలా జాగ్రత్త మనసు పెట్టాలండి. మొదటిగా వీళ్ళు సంఘానికి ఎలాగున్నారు? స్తెఫను ఇంటి వారు చెప్పండి, మొదటిగా ఎలాగున్నారు? కిరీటముగా ఉన్నారు, అతిశయ కిరీటముగా ఉన్నారు, ఆనందకరమైన కిరీటంగా ఉన్నారు. ఈ కుటుంబం ఎలాంటి మనుషుల మధ్య వీళ్ళ కిరీటంగా ఉన్నారు? కక్షలతో, కలహాలతో, అసూయలతో, జారత్వాలతో, వ్యభిచారాలతో, పోటీతత్వాలతో, ఇంకా చెప్పాలంటే పాపముతో నింపబడిన మనుషుల మధ్య వీళ్ళంతా, మళ్ళీ రిపీట్ చేస్తాను, కొంచెం మనసు పెట్టండి. వీళ్ళంతా ఎక్కడున్నారు? అయిపో అలా ఉన్నారే. వీళ్ళంతా ఎక్కడున్నారు? అందరు ఎక్కడున్నారండి? సంఘంలోనే ఉన్నారు. కానీ అందరిలో వీళ్ళు ఎలాగున్నారు? చెప్పండి రా, కిరీటంగా ఉన్నారు. అందరిలో వీళ్ళ కిరీటంగా ఉన్నారు. 2వ మాట చెప్పి నేను ముగిస్తాను, మనసులో పెట్టండి. 2వది వీళ్ళు ఎలాగున్నారు తెలుసా? మళ్ళీ చదువుతాను చూడండి, మళ్ళీ చదువుతాను చూడండి. చదువున్నాను ఒకసారి. వారు పరిశుద్ధులకు. ఈ మాట నేను చదువుతాను, అందరు మనసారి చెప్తారా? కొంచెం మూతులు బిగించుకున్న వాళ్ళు కూడా చెప్పండి, బంగారు తల్లులే, పురుషులు కూడా. అందరికీ వందనాలండి. కొంచెం గట్టి చెప్పండి, నాతో చెప్పండి. వారు కొంచెం వినబడేటట్టుగా, వారు కొంచెం సౌండ్ పెంచి, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారు. 2వది ఎలాగున్నారు తెలిసే? వీళ్ళు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారు. వినాలి. పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారు.
పరిశుద్ధులకి వెళ్ళి ఏం చేస్తారట? చెప్పండర్రా, పరిచర్య చేస్తారట. వినాలి. ఇంతకెళ్ళి ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడ సభ్యులు? కొరింథీలో ఉన్న సంఘములో సభ్యులు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, కొరింథీలో ఉన్న సంఘస్థులు పరిశుద్ధులేనా? వందనాలండి. అట్టిపల్లికి వెళ్ళక కూడా వందనాలండి. ఎవరో స్టెఫనీ, వారు అంటే ఎవరు? స్టెఫనీ ఇంటి వారు. చెప్పండి, ఎవరో? మళ్ళీ రిపీట్, ఎవరు? స్టెఫనీ ఇంటి వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు. వినాలి, ఎవరికండి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు కొరింథీలో ఉన్న సంఘస్థులు పరిశుద్ధులా పాపాత్ములా? పరిశుద్ధులా? కక్షలతో ఉన్నవాళ్ళు పరిశుద్ధులా? అసూయతో ఉన్నవాళ్ళు పరిశుద్ధులా? కలహాలతో ఉన్నవాళ్ళు పరిశుద్ధులా? జారత్వంతో ఉన్నవాళ్ళు పరిశుద్ధులా? ఒక్క మాట చదువు నాన్న, ఒక్క మాట చదువు. 5వ అధ్యాయం 1వ వచనం. నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఇందా చదివిందే, నేను ఎక్కువసేపు చెప్పను. 5 1వ వచనం, త్వరగా. ఒక్క నిమిషం ఆయన చదువుతారు. చదువు నాన్న. మీలో జారత్వం ఉండదని. ఏంటదే? పరిశుద్ధుడా? నేను అడిగింది అందులో ఉన్నారా లేరా నేను అడగట్లా. వాళ్ళ పరిశుద్ధులా అని అడిగాను అంతే. మీరు ఆన్సర్ చెప్పాలి నాకు. ఇంకో మాట అడుగుతాను, ఇంకో మాట. మీరు ఇన్ని మాటలు వద్దండి. అసలు ఒరే బుద్ధి తెచ్చుకోరా. ఆయన్ని చూసి అంటే ఇటు బుద్ధి లేదని కదా అర్థం. మాటలు పట్టుకున్నారా? వీడు బుద్ధి ఉంటే ఆడి పేరు ఎందుకు ఎత్తాడు? ఒరే గాడిదలో తిరగరా అన్నాడంటే గాడిదతో ఎందుకు పోల్చాడు? వీడు గాడిదలో తిరుగుతున్నాడనే కదా. ఇంకా మీరు ఇంకా సంశయించారేట్రా? ఉన్నారా లేరా? కాదో. పరిశుద్ధాత్ముడు వాళ్ళకి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా? మీరు పరిశుద్ధులు కాదని చెప్తున్నాడు. ఎందుకు? కలహాలతో ఉంటే వీళ్ళ పరిశుద్ధులు. చెప్పండి. కక్షలతో ఉంటే వీళ్ళ పరిశుద్ధులు, అసూయతో ఉంటే వీళ్ళ పరిశుద్ధులు కారు. కానీ మళ్ళీ రిపీట్ చేస్తాను, వీళ్ళకి కక్షలతో పని లేదు, అసూయతో పని. మనకేం కావాలా? అయ్యే కావాలా? నేను చేస్తానండి పరిచర్య, కాకపోతే రాజేష్ అంత మంచోడు కాదు. నేను కూడా పాస్టర్ గారు పరిచయం చేసేవాడినే, కాకపోతే పాస్టర్ గారు బుద్ధి ఏంటి నీకేం తెలుసు? ఆడెక్కడెక్కడ తిరుగుతాడు తెలుసా? ఇవన్నీ మనకు కావాలా? స్టెఫనీ ఇంటికి అవి ఏమొద్దండి బాబు. ఈడు పరిశుద్ధుడా, ఈడు పాపాత్ముడా, ఈడు మంచోడా, ఈడు చెడ్డోడా? ఈ స్టెఫనీకి పని లేదు. వినాలి, స్టెఫనీకి పని. మీకు గత వారం చెప్పాను, క్షమించాలి కాదు, క్లోయ ఇంటి వారి కొరకు అంటే అర్థం చెప్తాను. సంఘం అంటే క్లోయేకి గౌరవం, క్లోయేకి సంఘం అంటే గౌరవం, సంఘానికి క్లోయే అంటే గౌరవం, క్లోయేకి పౌలు గారంటే గౌరవం. మళ్ళీ చెప్తాను, పౌలు గారంటే గౌరవం. మనసు పెట్టండి, పౌలు గారంటే గౌరవం. పౌలు గారు చెప్తే ఎవరు వింటారో? క్లోయే వింటాడు. క్లోయే చెప్తే ఎవరు వింటారో? సంఘం వింటుంది. ఇంకా అర్థమైనా చెప్పనా? పోయిన వారం చెప్పాను మీకు, ఏమంటే పలానోడు ఇలా చేశాడండి, ఇది ఆడి బుద్ధిదండి, ఇలా తిరుగుతున్నాడండి అని చెప్పి, ఇదిగో ఏమనుకోకండి, మా పేరు బయటికి రానివ్వకండి అనం. ఏం రాకూడదు బయటికి? మా పేరు బయట ఎట్టకండి అంటాం కదా. కానీ పౌలు గారు అంటాడు, మీరు ఇలాగున్నారని క్లోయే చెప్పాడు. ఏమన్నా మాట పట్టుకోండి, ఎవరు చెప్పాడు అంటే? క్లోయే చెప్పాడంటే క్లోయని ఎదిరించే వాళ్ళు ఎవరు లేరనే కదా. క్లోయ్ అంటే గౌరవం ఉన్నవాళ్ళనే కదా. మనసు పెట్టండి. ఒకవేళ కాదనుకోండి, ఆడెవడని చెప్తేకి అనరాలో అర్థం కలదా? ఆడెవడండి అంటారుగా. ఈ మధ్య మా సేవకుల మధ్య కూడా ఎక్కువైపోయి గొడవలో, స్టెఫనీ ఇంటి వాళ్ళకి ఆ పని లేదండి. ఇప్పుడు మీకు అర్థమైందా? అక్కడ ఉన్న పరిశుద్ధాత్ముడేమో సంబోధన. మీరు చాలా జాగ్రత్త వినాలి, పాఠం వినేటప్పుడు చాలా జాగ్రత్త మనసు పెట్టి వినాలా. పరిశుద్ధాత్ముడు వేలెత్తి చూపుతున్నాడంటే లోపాలు ఉన్నాయా లేవా? చెప్పండి. లోపాలు ఉన్నాయి. కానీ స్టెఫనీ ఇంటి వారు లోపాలు చూసేవారు కాదు. అర్థం కాలేదా? మళ్ళీ చెప్తానే. వారు అందరూ చెప్పండి. వారు, కొంచెం సౌండ్ పెంచి, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు.
ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇంతకీ కొరింథీయుల వారు అంటే స్టెఫన్ ఇంటూ వారు ఎవరికి? పరిశుద్ధులకు. ఇంతకీ ఎవరు వీళ్ళు అంటే న్యాయంగా ఆలోచిస్తే వీళ్ళు పరిశుద్ధులు కాదు, కానీ స్టెఫన్ దృష్టిలో వాళ్ళు ఎవరు? పరిశుద్ధులు. అర్థం కాలేదా? ఇప్పుడు మీకు అర్థమైందా? స్టెఫన్ దృష్టిలో వీళ్ళు ఎవరు? పరిశుద్ధులే. ఇంకో మాట కూడా చెప్తాను. అందరూ వందనాలు చెప్పండి. మనం ఏమంటాం? పలానోడు క్యారెక్టర్లెస్ అండి, పలానోడు బుద్ధి మంచిది కాదండి, పలానోడు ఇలాగండి అంటాంగా. చెప్పండి, అంటామా లేదా? అంటాం. అండమే కాదు, చిన్న తప్పు దొరికిందంటే బోళ్ళంతా సాగదీస్తాం వాడి కొరకు. కానీ పౌలు గారు ఏమని సంబోధించాడు చూడండి, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసు నందు పరిశుద్ధ పరచబడిన వారై. పిలువబడిన వారికి ఏమండి వినండి, ఎలా ఉండడానికి పిలువబడ్డారు మీరు? పరిశుద్ధులుగా ఉండుట. మర్చిపోకండి. అందరికి వందనాలు. ఇంకా గట్టిగా, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. పరిశుద్ధుడిని స్టేట్మెంట్ ఇచ్చాడు, పరిశుద్ధతను కాపాడుకోమన్నాడు. రక్షణ పొందినంత మాత్రాన మనం పరిశుద్ధులం అయిపోయినట్టు కాదు. మళ్ళీ వందనాలండి బాబు, మనసు ఎలా పెట్టండి. బాప్తిసం పొందేశాం, పరిశుద్ధులం అయిపోయినట్టు కాదు. ప్రార్థన నీ దగ్గర ఉంది, భక్తి కలిగిన వ్యక్తి కాదు. నీ భక్తిని నువ్వు కాపాడుకుంటూనే ఉండాలి చచ్చేదాకా. నీ పరిశుద్ధతను కాపాడుకుంటూనే ఉండాలా నువ్వు పోయేదాకా. నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూనే ఉండాలా నువ్వు పోయేదాకా. నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూనే ఉండాలా. ఎప్పటిదాకా? చెప్పండి, ఎప్పటిదాకా? పోయేదాకా. మనసు పెట్టాలి ప్లీజ్, మనసు పెట్టాలి. పోయేదాకా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. పరిశుద్ధం అయిపోయినట్టు కాదు. పౌలు గారు అందుకే మొదటి పత్రిక రాశాడు, రెండో పత్రిక కూడా రాశాడు. రెండో పత్రికలో బోధ గురించి కూడా రాశాడు. మొదటి పత్రికలో విశ్వాసుల క్రమశిక్షణ కొరకు రాశాడు. రెండో పత్రికలో బోధ క్రమశిక్షణ కొరకు రాశాడు. మనసు పెట్టండి. వీళ్ళెవరో తెలుసా? వినండి, వీళ్ళెవరో తెలుసా? వారు అంటే స్టెఫను ఇంటి వారు పరిశుద్ధులకు ఏం చేస్తారట? పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొనిరి. అంటే వీళ్ళకి ఇతర వ్యక్తులతో పని లేదు. అంటే రెండో పాయింట్లో నేను కంప్లీట్ చేయడానికి టైం సరిపోదు, అందుకే ఈ మాట చెప్పి ముగిస్తాను. మనసు పెట్టండి. ఇతర వ్యక్తులతో పని లేదు వీళ్ళకి. సంఘానికి వస్తున్నావా? ఆడి క్యారెక్టర్, ఈడి క్యారెక్టర్ అండి, ఈడండి, ఆడండి. మనకి ఎవడనో కనబడకుండా ప్రభువే కనబడును గాక. వీళ్ళు పరిచర్య చెయ్యాలంటే అలాంటి మనసు వీళ్ళకి రావాలంటే బాగా వినండి. మొదట వీళ్ళు ఏమై ఉండాలి తెలుసా? అర్థమైన చెప్తాను. నాకు పరిచర్య అనేది ఒక ధర్మం. పరిచర్య అంటే ఏంటండి? ఒక ధర్మం. ఎవడబడితాడు చేయడు, మీరు నన్ను క్షమించాలా. మందిరానికి వస్తాడు, మందిరంలో కూర్చుంటారు, మందిరంలో వింటారు, మందిరంలో ఉంటారు, కానీ పరిచర్య చేయడానికి చెయ్యి కూడా రాదు. ఎందుకంటే సమర్పణ లేని బ్రతుకులు. నన్ను క్షమించాలి, బాధ తెచ్చుకోకుండా. నా దేవుడు మాట్లాడమన్న ప్రతి మాట మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేయనుగాక. వీళ్ళు పరిచర్య చెయ్యాలంటే ఏం చేయాలి అంటే చదువుదాం చూడండి ఒక్కసారి. అందరు తెరవండి. కొరింథీ పత్రిక రెండవ పత్రిక. ఇక్కడ ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. రెండవ పత్రికలో 8వ అధ్యాయంలో రెండవ పత్రిక 8వ అధ్యాయంలో 5వ వచనం చదువుదాం. ఇదియోగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును
తమ్మును తామే అప్పగించుకొనిరి. బాగా వినండి, అందరికి వందనాలండి. ఇక్కడ మాసిదోనియా సంఘం కొరకు మాట్లాడుతున్నారు. మాసిదోనియా సంఘం కొరకు మాట్లాడుతున్నారు. ప్లీజ్, మీరు మనసు ఎలా వచ్చింది అనుకుంటున్నారు మీరు? మొదట ప్రభువునకు, నోట్ చేయండి, మొదట ఎవరికి? మొదట ప్రభువునకు దేవుని చిత్తం వలన మాకు తమ్మును తామే అప్పగించుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళు మారు మనసు పొందారో, బాప్తిసం పొందారో, రక్షించబడ్డారో, వాళ్ళ బ్రతుకులట ప్రభుకి అప్పగించేశారట. పాట మాత్రం పాడతావు, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నిజమేనా? నీ టైం ఇవ్వలేవు, నీ జీవితం ఇవ్వలేవు, ప్రభు కొరకు ఒక్క నిమిషం కూడా పని చేయలేవు, ప్రభు కొరకు ఒక్కసారి కూడా నీ కొరకు పాటుపడి, నీ కొరకు రక్తమును కాచి, చివరి రక్త బొట్టు కూడా నీ కొరకే చిందించి, నిన్ను పాపం నుండి, శాపం నుండి విడిపించిన దేవుని కొరకు ఒక్క త్యాగపూరితమైన కార్యం కూడా చెయ్యలేని నీవు నేను నిజంగానే మనం అప్పగించుకున్న వాళ్ళమేనా? వీళ్ళు స్టెఫను ఇంటి వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకున్నారంటే వినాలి. మొదట వీళ్ళు ఎవరికి దాసోహం అయిపోయారు తెలుసా? ప్రభువుకండి. చెప్పండి, ఎవరికండి? అంటే వీళ్ళ మనసులో ప్రభు తప్ప మరెవరో లేరు. ఏ వ్యక్తిని చూసినా ఎవరు కనపడుతున్నారు? ప్రభువే. ఏ మనిషిని చూసినా ప్రభువే కనబడుతున్నాడు, ఏ వ్యక్తిని చూసినా ప్రభువే కనబడుతున్నాడు. వీళ్ళ మనసులో ఉన్నది ప్రభు తప్ప మరొకరికి చోటు లేదు. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటి చెప్పమంటారా? మన బ్రతుకులు కూడా ఇలాగుంటే అంత మేలండి. మందిరానికి వచ్చావు, ఎప్పుడైనా చూసారా అధికారి ఎదుట నువ్వెవరు అనుకుంటున్నావు? నేను ఏమంటే ఆయన పని లేక అలా పోల్చడేమో అనుకుంటాను. మన సైనికులు అన్నారండి. మనం ఎవరమాట? గట్టి చెప్పండి. సైనికులు అంట. ఎవరికే? దేవునికి. సైనికుడు భయంతో ఉంటాడా? ధైర్యంగా ఉంటాడా? ధైర్యంగా ఉంటాడు. అప్పగించుకుంటాడు, బ్రతుకునిచ్చేస్తాడు. లోకాశలతో వాడికి పని లేదు, లోక మనుషులతో పని లేదు. నేను ముగింపులకు వస్తున్నాను, టైం సరిపోదు, మీరు మనసు పెట్టాలా. వాడు ప్రభుకు అప్పగించుకున్నవాడు కూడా ఎవరి వైపు చూడ్డు. ఏ మనిషిని చూసినా వాడిలో ఎవరు కనపడతాడు? దేవుడు. గట్టి చెప్పండి, దేవుడే. పౌలు గారు అందుకే వాడిన ఏంటో తెలుసా? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఎవరి స్వరూపం రావాలట? అంటే ఎదుటివాని పట్ల ప్రేమించే స్వరూపం, ఎదుటివాడి పట్ల మంచి మనసు కలిగే స్వరూపం మనకు ఉంటుందా చెప్పండి? భార్యతోనూ యుద్ధమే, భర్తతోనూ యుద్ధమే. పెద్ద ఏదో ఘనకార్యంలాగా మా ఆయనతో మాట్లాడి మన 6 months అయిందండి. పిల్లలతోనూ యుద్ధమే, ఇంకా చెప్పాలంటే అన్నదమ్ములతోనూ యుద్ధమే, అక్కచెల్లుండితోనూ యుద్ధమే. అక్కడ మాత్రం తగ్గో, ఎందుకంటే తగ్గితే లోబడిపోతావు. మరి సంఘములోకి వచ్చింది, అక్కడ కూడా యుద్ధమే, అక్కడ కూడా తగ్గవు. ఎందుకంటే తగ్గితే మళ్ళీ క్రీస్తు స్వరూపం నీలోకి వచ్చేద్ది. నన్ను క్షమించాలి. ప్రభుకు అప్పగించుకున్నవాడు ఎట్లా ఉంటాడో తెలుసా అండి? రోమపత్రిక ఒకసారి తెరవండి. రోమపత్రిక 12వ అధ్యాయం. రోమపత్రిక 12వ అధ్యాయం. మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన
సజీవ యాగముగా. ఏ యాగం అండి? గట్టి చెప్పండి, ఏ యాగం? అందుకే సజీవమైన రాళ్లతో కట్టబడిన సంఘమా, శ్రీ యేసురాజు సంగమా, క్రీస్తు సంగమా. మన ముగ్గురం పాడుతున్నందుకు వీళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలుసు? 1 2 3. సజీవమైన రాళ్లతో కట్టబడిన సంగమా, శ్రీ యేసురాజు సంగమా, క్రీస్తు సంగమా. క్రీస్తునందు నిలకడగా నిలచియుండుమా, క్రీస్తునందు నిలకడగా. అక్కడ ఆగిపోతున్నారే, నిలకడలేదు కదా మనకి. మీరేమనుకోకపోతే ఈ వారం వస్తే వచ్చే వారం రాము, వచ్చే వారం భార్య వస్తే మరుసటి వారం భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రారు, వీళ్ళు ఎవరు రాకపోతే పక్క వాళ్ళు కూడా రానివారు. దేవుడికి మిమ్మల్ని దీవించుగాక. సజీవమైన రాళ్ళు కదండి, కదండి. మన సజీవమైన రాళ్ళమేనా? సజీవంగా ప్రభు కొరకు అప్పించుకున్నావా? నిలబడ్డావా? అసలు ఎప్పుడైనా నీ అర్పణకు ఒక్క ప్రశ్న వేస్తానండి. అందుకు అప్పగించుకోవాలి చెప్పనా? ఈ దేహము మనదే కాదు. నువ్వు అప్పగించుకోవాలి. వీళ్ళు ఉన్నారే, పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకున్నారంట. వినాలే, ప్రతి ఆదివారం మనం చదువుతాం. ఏంటది? ఆరాధనకు ముందు వాక్యం. ఏ వాక్యం? కొరింథీ పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో ఏమని? నేను మీకు అప్పగించిన దానిని ప్రభువును పొంది తిని. ప్రభు అయిన యేసు, ఏమంటే ప్రభు అయిన యేసు, అందరు నాతో చెప్పండి, తాను అప్పగింపబడిన రాత్రి. అక్కడ ఇంకా చెప్పనా? తన్ను తాను అప్పగించుకున్న రాత్రి, తనకు తానుగా దేవునికి అప్పగించుకున్న రాత్రి, తనకు తానుగా శత్రువులకు అప్పగించుకున్న రాత్రి, తన దేహముని ఇచ్చేసిన రాత్రి. ఏం చేస్తారో చెయ్యండి అని దేహమును సమర్పించిన రాత్రి. తెలుసు, ఒక ప్రక్క భరించలేనంత వేదన, తట్టుకోలేని బాధ, గెత్సెమనే వనము దగ్గర కన్నీళ్లతో మోకాళ్ళుని కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్న రాత్రి. క్షణాలు దాటిన తరువాత పాలుగారు దేహము పైన పాపాత్ముల కోరడా నిన్ను కొట్టబడే రాత్రి. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన మింది వేరొకరు. భూమి వేయించుకునే రాత్రి, తను చేల్చబడే రాత్రి, దేహమంతా నలుగబడే రాత్రి, రక్తమంతా కాచే రాత్రి. ఆ రాత్రి తనకు తెలుసు ఏం చేయబోతున్నాడో. కానీ తను తాను ఏం చేశాడు? చెప్పండి, అప్పగించుకున్నాడు. ప్రియతలే, నీవు కూడా అర్పణ కలిగిన వ్యక్తిగా ఉండాలని పిలిచాడు, అప్పగించుకుంటామని పిలిచాడు. నువ్వెప్పుడు పాడతావు చెప్పనా? ఆకరణ సమర్పణ చేయుము. ఇప్పుడెక్కడ పాడుతున్నారులే ఆ పాట కూడా. ఆ పాట ఎక్కడ పాడేసాం, అది కూడా మానేసాం కదా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. కానీ ధనం అప్పుడే పాడావు. దేహము ధనము సమయం, దేహము సమయము వదిలేసి ధనం అప్పుడే పాడావు పాట. మనం రిపీట్ పాటలు కొన్ని ఉంటాయండి. చచ్చిపోయినప్పుడే ఆ పాట పాడాలా, స్తుతి కూటానికి ఈ పాట పాడాలా, కానుకి ఈ పాట పాడాలా, ఉత్తప్పుడు పాడక్కర్లేదు కదండి. చచ్చిపోయినప్పుడేమో చావు గురించే పాడాలా. స్తుతి గీతం పాడమనుకో, గోకేస్తాడు పక్క నుంచి ఇలాగ ఆ పాట ఆడుతున్నావే.
మరి ఏ పాట ఆడాలా? ఏడుతూ పాడాలా? మరి స్తుతి కొట్టానికో చచ్చిపోయిన పాట పాడకూడదు. మరి కానుకలప్పుడు ఈ పాట పాడాలా? ఏ పాట అది? నీ దేహము ధనము. మరి ధనంకే పాడావు, మరి దేహం ఏది తల్లి? సమయం ఏది తల్లి? సమయం ఇచ్చావా? సమయము లేదనే సాకులు మానేదం. మనకున్నది ఏది? సాకులే కదా. తిట్టులు మానేదం, చెడు తిరుగుడు ఆపేదం. ఉన్నాయా? మానేసమా? సమర్పణ కలిగిన వారు కావాలి. వీళ్ళు ప్రభుకి సమర్పించుకున్న వాళ్ళు. సమర్పించుకోవడం అంటే తరువాయి భాగం వచ్చే వారం ఉంటుందండి. వాళ్ళు దేవునికి అప్పగించుకున్నారండి బాబు. మొదట ప్రభు. వీళ్ళ మైండ్లో ఉన్నది ఎవరో తెలుసా? ప్రభు. మొదట ప్రభువే కనబడతాడు. ఇక ఎవరు కనపడరు. నా 2 చేతులు జోడిస్తున్నాను తల్లి. సోదరుడా, మందిరానికి వచ్చావా? ప్రభువే నీకు కనబడాలా. నీ కక్షలు పెట్టుకొని రావద్దు తల్లి. బ్రతుకులు శాశ్వతం కాదండి. సమయం పోయిందంటే మళ్ళా రాదండి. మరొక తరుణం మంది కాదండి. నేను కొవ్వూరు వెళ్ళాను, సేవకుల మీటింగ్ జరిగింది. వాక్యం చెప్పేశాను. చాలా సంవత్సరాల క్రితం కలిశాడు ఒక ఆయన పేరు షేక్ షరీఫ్ గారు. దొమ్మేరులో ఉంటాడు. నేను వచ్చేసాను. నెక్స్ట్ డే రాత్రి ఫోటో వచ్చేసింది. చచ్చిపోయినట్టు కాదు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్లో ఉన్నాడు. ప్రార్థన చేయండి. నాకు చాలా మిత్రుడు. 119వ సంకీర్తనలో పైన హీబ్రూ పదాలు ఉంటాయి. హీబ్రూ పదాలు నేను ట్రైనింగ్ పొందుతున్నా. అంటే ట్రైనింగ్ అంటే క్లాసులకు వెళ్తూ ఉండేవాడు అప్పుడప్పుడు రాజమండ్రిలో. ఆ క్లాసులకు వెళ్తున్నప్పుడు ఆ హీబ్రూ పదాలకి అర్థం నేర్పినాడు ఆయనే. నన్ను వేదిక మీద చూసి నన్ను ఇలాగలా చూస్తున్నాడు, నవ్వుతున్నాడు. నాకు అర్థమవుతుంది నన్ను చూసి ఆనందపడుతున్నాడని. నేను దిగి వెళ్ళిపోతూ ఆ జనాల మధ్య వెళుతుండగా ఇలా భుజమే చేసి, షరీఫ్ గారు బాగున్నారంటే గబగబాలను వచ్చి కాళ్ళంటి నీళ్ళు వచ్చేసి నన్ను పట్టేసుకున్నాడు. చాలా సంవత్సరాలు అయిపోయిందండి, మీరు నా ముందు ఎదిగిపోయారు బాబోయ్, మీరు పైన కూర్చుంటానికి ఎంత ఆనందంగా ఉందో అని ఉప్పొంగిపోయి ఆనందంగా మాట్లాడాడు. నెక్స్ట్ డేకి ఏ స్ట్రోక్ వచ్చింది? బ్రెయిన్ స్ట్రోక్. చాలా ఆశ్చర్యపోయాను. నిన్న బాగానే ఉన్నాడుగా, నిన్న రాత్రి బాగున్నాడు, ఈ రాత్రి ఈ వర్తమానం ఏంటి అంటే బ్రతుకులలో ఏ సమయంలో ఎట్లా ఉంటావు ఎవరికి తెలుసు అండి. కక్షలతో, కార్పుణ్యాలతో, కలహాలతో, విభేదాలతో, అల్లరతో బ్రతుకుతుంటే అక్కడ చోటు పోగొట్టుకుంటున్నాం కదండి. ఇక్కడ ఉన్నా లేకపోయినా పర్వాలేదండి బాబు, అక్కడ పోగొట్టుకుంటే మనకు వచ్చే లాభం ఏమీ లేదు. నన్ను క్షమించండి ప్లీజ్. మీ మనసులో కష్టపెడుతున్నాను నాకు తెలియదు, కానీ ఎందుకో ఈ కుటుంబాల గురించి ఆలోచిస్తూ ఉంటుంటే నా హృదయంలో వేదన రగులుతుంది. వీళ్ళు ఉన్నారే, వీళ్ళు ప్రభు వారు వినాలి. స్టెఫను ఇంటి వారు అన్నాడు. స్టెఫను ఇంటి వారు కొరింథీ సంఘంలో ఎలాగున్నారు? మొదటగా ఎలాగున్నారు? ఏ కిరీటం? అతిశయ కిరీటం. చెప్పండి, ఏ కిరీటం? రెండవది వీళ్ళు ఎలాగున్నారంటే తమ్మును తాము అప్పగించుకున్నవారు. ఎవరికి? మొదట ప్రభువుకి. నీ దేహము కూడా నీది కాదు. ముగిస్తున్నాను. నీ దేహాన్ని కూడా ఎవరికి ఇవ్వాలి తెలుసా? దేవునికి ఇవ్వాలా. ఏమైపోయినా పర్వాలేదండి బాబు. నాకు ఎలాగున్నా నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో పాడేయండి అన్ని వాళ్ళు ఉన్నారు, కానీ నన్ను తీసుకెళ్ళి మందులో పాడేయండి అన్ని వాళ్ళు ఉన్నారా? ఉంటే మీరు ధన్యులే. నేను 6 రోజులు చూస్తున్నానండి. నా చిన్నప్పుడు చూశాను. ఎవరికి బాగోపోయిన తీసుకొచ్చి ఇక్కడ పాడేసేవారు. ప్రార్థనలు జరిగేవి నేను చూశాను. మళ్ళా దినాలు రావాలా? నేను ఏమైనా పర్వాలేదండి, నా ప్రభుకి మాత్రం ఎలా ఉండలేను? చెప్పండి, ఎలా ఉండలేను? దూరంగా ఉండలేను. ఎందుకు? అప్పగించుకున్నాను. ముగిస్తున్నాను. స్టెఫను ఇంటి వారికి 2వ గుణంలో మనం ఒక్క మాట చూసాం. మొదట వీళ్ళు ఎవరికి అప్పగించుకున్నారు? ప్రభుకి. ఇంతకు ఏం చేయడానికి?
పరిచర్య చేయడానికి. చెప్పండి ఏం చేయడానికి? గట్టి చెప్పండి ఏం చేయడానికి? పరిచర్య చేయడానికి. మొదట ఎవరికట? ప్రభుకి, ఆ తరువాత మాకు, ఆ తరువాత సంఘానికి. రిపీట్ చేస్తాను, మొదట దేవునికి, తర్వాత సేవకునికి, తర్వాత సంఘానికి. వీళ్ళు ఏం చేస్తారట? పరిచర్య చేస్తారట. అందులో ఒక్క మాట చెప్పాను, ప్రభుకి అప్పగించుకున్నారు. 2 మాటలు మీకు జ్ఞాపకం చేశాను. స్టెఫను ఇంటివారు, కొరింథీలో ఉన్న స్టెఫను ఇంటివారు సమర్పణ కలిగిన వారు. ఎందులో? ప్రభుకి అప్పగించుకోవడంలో. వినాలి, ఎలాంటి సమర్పణ? మొదటగా సంఘానికి వీళ్ళు అతిశయ కారణంగా ఉన్నారు. అతిశయ కారణం, అతిశయం. వీళ్ళంటే అతిశయం. పలానా వ్యక్తి అతిశయం. అతని కొరకు చెప్పుకోవడం అతిశయం, అతని కొరకు మాట్లాడటం అతిశయం. అతడు లేకపోతే దుఃఖం, అతడు రాకపోతే వేదన. క్షమించాలి, క్షమించాలి. నేను ఎప్పుడు మర్చిపోను ఒక మాట, అన్నగూడని మాట, అనేసిన మాట, నా పిల్లలతోనే పంచుకున్న మాట. ఏంటో తెలుసా? ఆ పలానా వ్యక్తి అన్నానండి, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళిపోకండి, ఇక్కడే ఉండండి. నెక్స్ట్ సండేకి గుర్తున్నాడా? ఈ సండే అనుకున్నాం యథార్థంగా, ఒరే ప్రతిదానికి ఎవరితోనో కంపేర్ చేస్తున్నాడు రా, ఎవరితో ఏదో మాట్లాడుతుంటే ప్రతిదానికి సమస్యగా ఉండేది. అలా మనసులో అనుకున్నామండి, కారులో వెళ్ళిపోతూ. నెక్స్ట్ సండేకి మనిషి లేడు, చచ్చిపోలా, సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎంత తప్పు చేశాను రా, ఎంత తప్పుగా అన్నాను. ఆ తర్వాత వచ్చారు, ఆ తర్వాత కలుసుకున్నాం, ఆ తర్వాత కన్నీళ్ళు పెట్టుకున్నారు, ఆ తర్వాత ఎక్కడే కూర్చున్నాం. అదే వ్యక్తితో ఇదే స్తంభం దగ్గర సీతారాముడు కానీ సత్యానంద గారిని కూర్చోబెట్టి మనిషితో మాట్లాడతాయా, మీరు ఎక్కడున్నా నాకు సంతోషమే, మీరు బాగుంటే చాలు, మీరు క్షేమంగా ఉంటే చాలు. గుర్తుందా సత్యానందం గారు? గుర్తుందా సీతారాముడు గారు? ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడి, మీరు బాగుంటే చాలు, మీరు బాగుంటే చాలు, మీరు క్షేమంగా ఉండండి, నాకు ఏ బాధ లేదు, నాకు ఆయనైనా ఒకటే, ఎవరైనా ఒకటే, సంతోషంగా ఉండాలి. ఆయన్ని కూడా ఏమంటాను తెలుసా? ఎక్కడైనా వెళ్తున్నప్పుడు పలకరిస్తే చాలని కోరుకుంటానండి, అంతకుమించి నాకేం అక్కర్లే. ఒక్క మాట చెప్తున్నా, ఇక్కడ సంఘం ఉండాలన్నా పోవాలన్నా నా చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో ఉంది? మిమ్మల్ని ఉంచాలన్నా తీసేయాలన్నా నా పని కాదు, ఎవరి పని? దేవుని పని. మీరు ఉన్నారా? మిమ్మల్ని నిలబెట్టిన వాడు ఎవరో చెప్పండి? దేవుడే. మిమ్మల్ని పడగొట్టాలన్నా నన్ను పడగొట్టాలని ఎవరి చేతిలో ఉంది? నా పని నేను యథార్థంగా చేయగలిగితే దాన్ని కాపాడుకునే బాధ్యతలో నేను బాధ్యత కలిగి పని చేస్తే నిలబెట్టే పని ఎవరిది? దేవునిది. ఇక్కడే మాట్లాడి పంపించాను. పెద్దలను దగ్గర కూర్చోబెట్టి దుఃఖపడుతూ వెళ్ళాడు. ఎప్పుడైనా కనబడితే పలకరిస్తాడు, ప్రేమగా మాట్లాడతాడు, ఆప్యాయతగా పలకరిస్తాడు, చాలా. ఒకప్పుడు విభేదంగా విమర్శించుకుంటూ ఏమంటే వాళ్ళండి ఏళ్ళండి అనే మాటలు పోయాయి, ప్రేమ మిగిలింది. ఒక్క మాట చెప్తాను తల్లి, ప్రేమ శాశ్వత కాలం ఉంటుందండి. ఎంతకాలం? మనం ఉన్న లేకపోయినా ప్రేమ ఉండిపోద్ది. ప్రేమ కలిగి ఉందాం, సంపాదించుకుందాం. స్టేట్మెంట్ పొందారు భక్తులు, మనకు కూడా స్టేట్మెంట్లు ఉన్నాయి. మళ్ళీ జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను. స్టెఫను ఇంటి వారి కొరకు ఆనందముతో పౌలు మాట్లాడుతున్నాడు. ఏమని? అయ్యా స్టెఫను ఇంటివారు, వినాలి, స్టెఫను ఇంటివారు ఇదిగో ఎలాంటోడు తెలుసా? నాకు అతిశయ కిరీటం రా. వాళ్ళ గురించి చెప్పడం అంటే నాకు ఆనందం, వాళ్ళు లేకపోతే నాకు దుఃఖం. కొరింథీ సంఘమా, ఎవరితో చెప్తున్నాడు చెప్పనా? కలహాలతో, కక్షలతో, అసూయలతో, జారత్వాలతో, వ్యభిచారాలతో, పాపాలతో, ఇంకా పోటీ తత్వాలతో నింపబడిన వారికి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. స్టెఫను ఇంటివారు అక్కయ ప్రాంతములో ఎలా ఉన్నారు తెలుసా? నాకు ప్రథమ ఫలమై ఉన్నారు. ఏమై ఉన్నారు? ప్రథమ ఫలం. నేను వారికి బాప్తిసం ఇచ్చాను, వాళ్ళు ప్రథమ ఫలంగా ఉన్నారు. రెండవది, వాళ్ళు తమ్మును తామే అప్పగించుకున్నారు. ఏం చేయడానికి? పరిచర్య చేయడానికి. చెప్పండి, ఏం చేయడానికి? ఇంకా కొంచెం గట్టి చెప్పండి.
అందుకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మీ జీవితాలలో నేరేడు పళ్ళు పడుతున్నాయంట. ఒకడు అంటున్నాడంట, ఒరే అడుగుతాక అన్నాడు, మేము అంత కోపంగా సీరియస్ చూడకండి, ఒకసారి బలాత్కారంగా వెళ్ళు, మరి నీ కాళ్ళ ముందు ఎందుకు ఎట్టాడు చేయమని దాన్ని చూసి జాగ్రత్త నేర్చుకోరనే కదా ముగించేశాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఏదో ఒక పని చేయండి ప్రభు కొరకు. బాబు దేవుని పని చేయండి, దేవుని పని చేయండి. మొన్న ఆ పని చేసాం మేము. బ్రతుకులు శాశ్వతమైనవి కావు. మన జీవితాలు ఇలాగ ఉన్నాయంటే ఎవరు పెట్టిన భిక్ష? తలలు వంచేయండి, కళ్ళు మూసుకుందాం, తలలు వంచేయండి ప్లీజ్.